సో ఎస్, చిన్న బ్రీఫ్ ఏంటిదంటే నేను అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఎవరికి ఓపిక అండ్ ఎనర్జీ అసలు లేకుండే. అండ్ మోర్ ఓవర్ గిరి ప్రదక్షిణ ఎండలో చేసేసరికి అందరూ ఎగ్జాస్ట్ అయిపోయినారు. సో ఎండింగ్ షూట్ చేయలేకపోయినాం. సో అట్లా చిన్న బ్రీఫ్ చెప్తున్నాను అనమాట. ఇంటికి వెళ్ళిపోయి ఏం చేసినాం, రూమ్కి వెళ్ళిపోయి బ్యారెల్ తీసుకొని స్టార్ట్ టు పాండిచ్చేరి. ఇప్పుడే రెడీ చేసి సిటీ స్టంట్ కూడా అయింది. ఏమై హనుష ఫోన్ మర్చిపోయినా అని చెప్పి పెద్ద మనిషి ఫోన్ మర్చిపోయినా అని చెప్పి నవ్వుతుంది. ఇంకా ఫోన్ మర్చిపోయినా అని చెప్పేసి భయపెట్టింది. ఎండ ఎండ మాత్రం బీభత్సంగా ఉంది బయట. ఎండ కన్నా హ్యూమిడిటీ అని చెప్పొచ్చు. ఎండ నార్మల్గా ఉంది కానీ హ్యూమిడిటీ అనేది చాలా ఎక్కువ ఉంది. మొత్తాన్ని మమ్మల్ని ఆటోలు మోసం చేశారు, అమాయకులను చేసి. ఆమెకి ఇది ఉందేమో అనుకుని క్యాబ్ కిట్ కవర్ చేసింది, ఆమెకు లేదు. మెయిన్గా ఆమెకి లేదు. బుర్రా బుర్రా. గాయత్రి ఏం చేస్తుంది ఇక్కడ? ఏం చేస్తుంది? సేమ్ ఇద్దరు we kindly request please say please ఇచ్చే మనకు సంబంధం లేదు. ఎందుకో పాండిచేరి మొత్తం తిప్పి చూపిస్తాడు ఇచ్చే 300 అలా. ఎట్ లాస్ట్ ఐ థింక్ వి హావ్ రీచ్. కాదు ఇప్పుడు దీన్ని మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని అడ్రస్ చేయొచ్చా? ఇంగ్లీష్ ఓకే. I can talk English, I can walk English, I can laugh English because at last we are at a mangrove అన్నమాట. మ్యాంగోస్ ఉండవు. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? లోపల ఎంత చల్లగా ఉందో బయట ఎంత భయంకరంగా ఉంది. చూసారా లొకేషన్? మన జాక్స్ పారని పిలవండి. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. గాయత్రి మనం అసలే జిమ్మికిల్ చేస్తామంటే అవసరమా? నార్మల్ దిగొచ్చు కదా. స్టెప్పింగ్ మొత్తానికైతే ఎక్కేసినాం భయ. ఎందుకట్లా చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. హిస్టారికల్ ప్లేస్. నాలుగు ప్లేస్ అని చెప్పి పట్టుకొచ్చిండు. హైదరాబాద్ సాంగ్ గట్ట వదిలేసి అపార్ట్మెంట్ తీరుంది ఇది. హాయ్ ఫ్రెండ్స్. సాంగ్ అంటే పారు కూడా చెప్తుంది. అదే ప్రహారీ కూడా ఎట్లుంటే సాంగ్ సర్కాట్ చేయకుండా అట్లనే ఉంది సేమ్ అది. దే ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అన్ ప్లేస్. నాకు నచ్చలేదు. స్పీడ్ బోట్ లైట్ మండుతాంది. ఎక్కడెక్కడో మండుతుంది. గాయత్రి ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు ఎక్కడికో పోయినాం. ఏం ప్లేస్ అది? అసలు దాన్ని అదేనా? మరి నవ్వుకుంటారు ఇద్దరు. ఇంకా స్టోరీ అడుగుదాం అనుకున్నా ఏందా అని. నాకు తెలియకనే మళ్ళీ అడుగుదాం అనుకున్నా. ఉంటాయా ఓ జాన్, నేను ఇది నమ్మలేకపోతున్నాను. మన జాక్ స్పారో ఏంటి?
బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య. చూడండి కలర్ ఉన్నాయి వాటర్ గ్రీన్ కలర్ అయితే అక్కడ తీసుకెళ్ళండి. బాబీ గారు వచ్చేసాడు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555కి SMS చేయండి. ప్లీజ్ వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఎక్స్ప్లోర్ చేసి గంట అవుతుంది. ఏం నేను తిట్టా వీళ్ళు ఇంకా ఫోటోలు దిగుతుంది. దీస్ పీపుల్ ఆర్ స్టిల్ టేకింగ్ ఫోటోస్. పాపం ఏమైనా టార్చర్ చేస్తారు. నన్నైతే భయ్యా చాలా ఒక స్పెట్స్ పెట్టుకుని బాధపడతా అంటుండు. కళ్ళు బాగా కనిపిస్తుంది కదా, చాలా బాధ పెడుతున్నారు భయ్యా వీళ్ళు. ఫోటో 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 అని భయ్యా. మేము మరి ఏమే ఏమేం భయ్యా నిన్న ఫోటో మ్యాంగ్రో అయిపోయి ఎక్స్ప్లోర్ చేసి ఇట్స్ బీన్ మోర్ దెన్ 1 hour. వాళ్ళు దిగుతూనే ఉన్నారు. ఇప్పుడు వాకింగ్ అంట. రెడీ అయ్యారు పోయి ఆడికి. ఇప్పుడే ఒక అక్క వచ్చి మా వాళ్ళతో గేమ్స్ ఆడుతా అంటే మా వాళ్ళు చాలా ఎక్సైట్మెంట్ జాయిన్ అయినారు. ఇది ఒక హఠాత్ పరిణామం. ఏం గేమ్ అంటే కమాన్ భవానీ విన్ కావాలి మనమే. బెట్ అంటే అసలుకి தம்பி கொஞ்ச நேரம் நிக்க சொல்லலாம். ஒரு 2 minutes தான். ஆண்டி எவ்வளவு நாய்? ஓகே ஃபர்ஸ்ட் நாம ஃபர்ஸ்ட் நானே இவங்க இப்படியே வருவாங்க. ஓகேவா? ஃபர்ஸ்ட் சுத்தமா இருக்கும். நம்ம இப்படி குளிக்கிட்டு தான் பண்ணுவோம். இப்போ நம்ம வந்து எல்லாத்தையும் பண்ணறனால எல்லாரும் ஒரு கை பிடிங்க. ஒரு காய் எடுத்துட்டு கீழே விடாம கீழே விழுந்தா அவுட். எல்லாரும் விளையாடுங்க. ஓகே ரெடியா? கோடை பயிற்சி கோடை லீவு விட்டாச்சு. எல்லாரும் வந்து குழந்தைங்க எப்படி சமாளிக்கணும்னு நினைப்பீங்க. சுந்தரக்காய் விளையாட்டு. இந்த விளையாட்டு பண்றப்ப பெண்களுக்குள்ள நிறைய விஷயம் பேசுவாங்க. நிறைய வீடியோ మంత్రమా మంత్రం చెప్పిందా? అది ఎక్సైట్మెంట్. అది வணக்கம். கோடை விடுமுறை விட்டாச்சு. குழந்தைங்கள என்ன பண்றது, இந்த சம்மர் டேல வந்து குழந்தைங்களை எப்படியாவது சமாளிக்கணும்னு நினைப்போம். செல்போன் இல்லாம ஒவ்வொரு குழந்தைங்களும் நம்ம வந்து வளர்க்கணும். ஏன்னா அவங்களுடைய கண் பார்வை ரொம்ப ரொம்ப அவசியம். குழந்தைங்களோட இந்த மாதிரி சுந்தரக்காய் விளையாடி பாருங்க. நிறைய விஷயம் பிடிக்கும். ஒருத்தவங்க அறிமுகமாயிருப்பாங்க. அவங்களுடைய திறமைகளை வந்து அவங்க பேசிப்பாங்க. கலந்துரையாடல் பயிற்சி வந்து இந்த விளையாட்டு மூலமா குழந்தைகளுக்கு கிடைக்கும். இப்ப நாங்க விளையாட போறோம். வாங்க ஜாயின். ஜெய். Auntie, no. How can you speak that continuously without any break? No, அது பேச நம்மளுக்கே வரும். நிறைய நிகழ்ச்சி காம்பேரியன் பண்ணிருக்கேன். தொகுப்பாளரா இருந்திருக்கேன். நிறைய பொம்மலாட்ட கலைஞரா இருக்கிறப்ப குரல் தான் நம்ம பேச. இங்கிலீஷ் ஆல்சோ நோ. சின்னப்ப నుంచి మాట్లాడాలని అలవాటు అయిపోయింది. நிறைய எடுத்து పోறோం. కాయ తొట్టుటా అవుట్. బేసిక్ ఇప్పుడు ఏమైనా మొబైల్ లా గేమ్స్ ఎక్కువ ఆడుతారు. ఇవి ఆడాలని చెప్తున్నా. మొబైల్ లేనప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. మొబైల్ లేకుండా ఒరిజినాలిటీ ఎంజాయ్ చేద్దాం. ఓకే రెడీయా? ఓకే புடிங்க. இப்படி எடுக்கணும் காயை. இங்க பாருங்க, ஒரு காயை தூக்கி போட்டு கீழ இருக்கிற காயை எடுத்து. గాయత్రి ఎందుకు ఏం చేస్తున్నావు? ఏంటిది అది? చూడడం అవసరమా? పెట్టుకోమని వద్దా? మేడం అవి తినదంట కానీ షీస్ టచింగ్. టచ్ చేయి.
ఏమైంది, ఏమనిపిస్తుంది? ఏం అడుగుతుందంటే ఇంత గట్టిగా ఉంది ఎలా తింటారు అని అడుగుతుంది. మనం తిని చూపిద్దాం ఇప్పుడు. ఎవడు ముట్టమన్నాడు మరి? కాదు గాయత్రి, తినాండం మరి ఎందుకు ముడుతున్నావు? ఊరికే అది గట్టి ఇవన్నీ ముట్టుకోను, అది జంతువులా ఉంది కదా అందుకే ఇట్లా ముట్టుకున్నా. అదే అవన్నీ పెట్టిలాగా ఉంది అది, అందుకే ముట్టుకున్నా. పెంచుకుంటావా మరి? చచ్చిపోయింది, ఇంకేం పెంచుకుంటా? మీరు తింటున్నారు. ఇది ఓకే ఆంటీ టు ఫిలిం. ఇది కళ్ళ, ఇవి కళ్ళ కళ్ళని పీక తింటున్నాము. బొట్టనేలు ప్లీజ్. వీళ్ళు ముగ్గురు ఎడుతారు. గాయత్రి కమాన్ చెప్పు. అక్కడ ఇందాక చూసావు దానిపైన ఒపీనియన్ ఏంటిది? దాన్ని మా ఊర్లో వస్తే మా నాన్న చెప్పుతో కొట్టి చంపేస్తాడు. తప్పు కాదు, కాదు కాదు అట్లా కాదు. చెప్పుతో కొట్టి చంపేస్తే పాపం కాదంట, తింటే పాపం అంట. నాకు అది అర్థమైతలేదు. తింటారా పాపం? చెప్పుతో కొట్టి చంపేస్తే గలీజ్గా ఉంటుంది, దాన్ని తింటారంట. అది దానిపై జాలి కాదు. సరే అన్ని కానీ మనం ఎక్కడికి వచ్చినాం? Where did we came? కేరళ బ్యాక్ వాటర్స్. అరే పాండిచేరి నుంచి నేను కేరళకి వెళ్ళాను. పాండిచేరి మరి ఒక గంటల అలా అమ్మేటట్టు కూడా ఉండదు అది. సో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ నుంచి ఈడెన్ బీచ్ కి వచ్చినాం. ఈడెన్ బీచ్ కి రావడంతోనే స్టార్ట్ చేసినాం. సీ ఫుడ్ కనిపించింది వీళ్ళ కళ్ళు. అనుష గ్యాప్ లా సోడా ఇస్తుంది. ఏమో ప్రాన్ ఎంత? పీసెస్ ரெண்டு இதுல வந்து ஒரு இதுல எக்ஸ்ட்ரா வச்சுட்டேன். அதுல இருக்க எக்ஸ்ட்ரா கிரேவி நிறைய இருக்கு. ஏன்னா 2 பிளேட் போடல, டாலி பண்ணி வைக்கல உங்களுக்கு. அதுல எக்ஸ்ட்ரா பிளேட் 150. பிளேட் 150 இது கம்மி அக்கா. அதுல இருக்க நெக்ஸ்ட் அதுல இருக்க பிரான் உங்களுக்காக మార్నింగ్ అయితే 50, ఇప్పుడు 100. அது ஃபிஷ் மட்டும் தான். ஏன்னா பிரான் மசாலா போடுறது. This is one plate. அது 1 பிளேட். మసాలా ఎక్స్ట్రా இருக்குன்னு నిனைக்கிறேன். ఏదో ఒన్నట్ల வந்து ఎక్స్ట్రా పోட்டு ஒரு இதுல మీ దాంట్లో ఎక్స్ట్రా వచ్చిందంట. మసాలా 2 நீங்க தான் ఏడ వచ్చింది ఎక్స్ట్రా గంతనే ఉన్నాయి రెండు ఇట్లా. అంటే వన్ వాటర్ బాటిల్. ఓకే. ఫేస్లో వాడతలేవు బేసిక్గా. మేము మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాం. సిగ్గా ఇరుకు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్ళి అయితే కనిపిస్తాం. రెస్ట్ తీసుకున్నాం. పొద్దున్నే సన్ రైజ్ కోసం అని కనీసం మనిషి నిద్ర పోనీయకుండా, మనిషిని కాదు మనుషుల్ని పట్టుకొచ్చేసారు. కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఏం ప్లేస్ టు విజిట్? రాక్ బీచ్ కదా. ఎగ్జాక్ట్ గా 200 మీటర్స్ ఉంటుంది ఏడా మన ఫ్రెంచ్ కాలనీ నుంచి. 500 మీటర్స్ ఉంది ఫ్రెంచ్ కాలనీ అంటే మేము ఉన్న ఏరియా నుంచి 500 మీటర్స్ ఉంది. ఫ్రెంచ్ కాలనీ నుంచి 200 మీటర్స్ ఉంది. బెస్ట్ స్పాట్ ఫర్ సన్ రైజ్. సూపర్. మాతో పాటు వచ్చిన చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. లెట్ దెమ్ ప్లే. ఇంకొక ఆమె తప్పిపోయినట్టు, ఒక ఆమె అయ్యో ఒక ఆమె జాతరలో తప్పిపోయినట్టు ఈమె ఇక్కడ, ఈ పిల్లలేమో ఇక్కడ ఆడుకుంటున్నారు. సో అదన్నమాట. వేడైతే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అట్లా